హాయ్ హలో నమస్తే. షష్ఠి పూర్తి ఈ పేరు వింటేనే అచ్చమైన తెలుగుదనం, కుటుంబ విలువలు, అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి ఒక అందమైన పొదరిల్లు లాంటి ఫ్యామిలీ బంధాలు, ఇలాంటివన్నీ కూడా కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి కదా. మరి మే 30న అవన్నీ మనకు రీకలెక్ట్ చేయడానికి షష్ఠి పూర్తి టీం థియేటర్ని హిట్ చేయబోతూ ఉన్నారు. మరి ఆ టీం నుంచి హీరో హీరోయిన్ మనతో పాటు ఈరోజు జాయిన్ అయ్యారు. మరి వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో రూపేష్ గారు అండ్ ఆకాంక్ష సింగ్ గారు, సో ఎలా ఉన్నారు మీరు? ఫస్ట్ థింగ్ నమస్తే అండి, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. షష్ఠి పూర్తి ఈ పేరు వింటేనే చాలా రోజుల తర్వాత అరే అది నిజంగా ఇదే మన ఫ్యామిలీ, ఇలాంటి బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఈ రోజుల్లో కొంచెం దూరం అవుతున్నామే అని అనిపిస్తూ ఉన్న టైంలో ఇలాంటి సినిమాతో మీరు ప్రేక్షకుల్ని మెప్పించడానికి వస్తూ ఉన్నారు. సో ఎలా ఉంది సార్ ఆ ఫీలింగ్? ఫస్ట్ థింగ్ చాలా బాగుందండి, ఎందుకంటే మీరు అన్నట్టు చాలా గ్యాప్ వచ్చేసింది, మర్చిపోతున్నారు కల్చర్ని, బంధాలని, బంధుత్వాలని, ఫ్యామిలీ వాల్యూస్ని, ఇవన్నీ మనం మర్చిపోతున్న టైం ఇది. సో ఇంత మంచి కథ నా దగ్గరకు రావడము, నేను అలాంటి కథని ఈ ప్రాపర్ టైంకి మళ్ళీ దాన్ని డిసిషన్ తీసుకొని మంచి ఇప్పుడు కావాలి ఇలాంటి కంటెంట్ ఇలాంటి కంటెంట్ చెప్తేనే దే విల్ రివైండ్. వాళ్ళకి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలండి. అప్పుడప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళము, మన పేరెంట్స్ ఎలా పెంచారు, మనల్ని ఎలా నేర్పించేవారు. ఇప్పుడు మనకి వయసు మనకు జాబ్స్ రావడం వల్ల మనం దూరం ఉంటున్నప్పుడు వాళ్ళని పట్టించుకోకపోవడం, అంటే మనకు వర్క్ ప్రెషర్స్ ఎక్కువ అవడం వల్ల కొన్ని జరుగుతున్నాయి. సమయం ఉండట్లేదు మనకంతా. సో అలా ఉన్న వాళ్ళు అండ్ చాలా మ్యాక్సిమం అలానే అయిపోయింది ఇప్పుడు. సో ఈ సినిమా వాళ్ళందరూ చూస్తే వాళ్ళు మళ్ళీ కొంచెం కనెక్ట్ అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు ఇచ్చే విలువ కన్నా కొంచెం మళ్ళీ పెంచి విలువలు ఇవ్వడం, కొంచెం టైం స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది అనుకుంటా. అంటే నిజంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ నరికి 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 అన్నట్టుగా ఉన్నాయి. అటు మనం ఓటీటీలు చూసుకున్నా వాటికే ఎక్కువ వ్యూస్ అవి ఉన్నాయి. సో అంటే మీకు ఇది ఛాలెంజింగ్గా అనిపిస్తుందా? అంటే ఇలాంటి సబ్జెక్ట్తో మీరు హీరోగా ఫస్ట్ టైము ఆడియన్స్ని ఫేస్ చేయడం అనేది ఛాలెంజింగ్ ఏం లేదండి, ఇంకా యాక్చువల్ చెప్పాలంటే ఆనందంగానే ఉంది. ఎందుకంటే మంచి కథలు, మన ఇంటి కథలు, మన చుట్టుపక్కల జరిగే కథలు రావట్లా. సో అలాంటి కథతో వస్తున్నాను కాబట్టి మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నరకడాలు సరే, ఇప్పుడు కంటెంట్ అది ఎక్కువ వాటికి ప్రయారిటీ అయిపోయింది, చూస్తున్నారు కూడా. బట్ ఇలాంటి కంటెంట్ లేదు, అండ్ ఇలాంటి కంటెంట్ వాటికన్నా ఎక్కువ చూస్తారు, ఎక్కువ ప్రేమిస్తారని నేను ఇంత మంచి కథ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దాన్ని నమ్మి బేస్ చేసుకొని నా జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఆకాంక్ష గారు ఆల్రెడీ మీరు మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా సుపరిచితులు. ఆల్మోస్ట్ మంచి బ్లాక్ బస్టర్ హిట్స్లో మీరు నటించడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్టోరీని మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటండి? The number one reason was the character and the beautiful story it is. So I remember saying yes on the same day after getting the narration. So yeah, it is a very beautifully written character. My character's name is Janki, and it is something which I have not done before. It is totally different. You can see the looks also, they are very different what I have done before. So I think it was kind of a different experience for me to play a village girl, from Rajahmundry. So enjoy chesara? Yeah, I completely enjoyed how I looked in the film. How the story it blends with the story. The character is a very important part of the story. I would say that it is a focal point, So it is an important character, a powerful character, I would say. ఓకే, రూపేష్ గారు మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. అంటే జనరల్గా హీరోగా మనం ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే చాలా క్యాలిక్యులేషన్స్ వేసుకుంటాం. అంటే హీరోగా మనం ఒక సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నామంటే దాన్ని బేస్ చేసుకొని కెరియర్ మూవీస్ ఆ ప్లాట్ఫామ్ అనేది మనకి రెడీ అవుతూ ఉంటుంది. సో మీరు ఇలాంటి కుటుంబ కథ నేపథ్యం ఉన్నటువంటి చిత్రంతో రావడం, సో మీకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏంటి? అంటే మీ ఐడియాలజీ ఏంటి? ఎలా తెలుగు ప్రేక్షకుల్ని ఆ ప్లానింగ్ కన్నా, ఐడియాలజీ కన్నా నేను ముఖ్యంగా ఒకటి నమ్ముతానండి. నేను చేసే క్యారెక్టర్కి ఫస్ట్ నేను న్యాయం చేయగలగాలి. అండ్ ఆ క్యారెక్టర్ని జనాలు అంతే నేను నమ్మినంత, నేను ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ చేసిన దాన్ని జనాలు చూసేటప్పుడు అంత ఎంజాయ్ చేసుకుంటూ, అంత రిలేట్ అవుతూ చేయాలని నేను నమ్ముతాను. బికాజ్ ప్లాన్ చేసుకునే ఇప్పుడు ఏదో ఒక ఈవెంట్, ఫంక్షన్ ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చండి. కానీ మీరు కెరియర్ పరంగా అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. కెరియర్ ప్లాన్ చేసుకున్నట్టు కెరియర్ ఎవరిది ఉండదండి. అది
అలా కాకుండా మనం ఇప్పుడు నేను ఈ సినిమా తీసాను, ఈ సినిమా తర్వాత నన్ను థియేటర్స్లో ఆడియన్స్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు, దాని తర్వాత ఇంకెలాంటి కంటెంట్ ఇవ్వాలి, అప్పుడు టైం అండ్ వచ్చే కథని దాన్ని బట్టి డిసైడ్ అవుతాను నేను. కానీ ముందే ఇలానే చేస్తాను, ఇలాంటి సినిమాలు చేస్తాను, ఇన్ని సినిమాలు చేస్తాను అలా అయితే ప్లాన్ చేయలేదు. అది రాంగ్ అనుకుంటాను నేను. అయితే మీ దగ్గరికి ఈ స్టోరీ వచ్చినప్పుడు మీకు చాలా నచ్చి దీన్ని యాక్సెప్ట్ చేసి మీరే ప్రొడ్యూసర్గా మారి ఇక్కడికి ఇంత జర్నీ చేయడం జరిగింది కదా, అంటే మిమ్మల్ని కదిలించిన ఆ ఎలిమెంట్ ఏంటి? నాకు అదేనండి, ఇప్పుడు మీ క్యారెక్టర్ పరంగా, మీ క్యారెక్టర్ పరంగా నాది రొటీన్, మీకు కామన్ క్యారెక్టర్ అనిపిస్తుంటుంది. మన ఇంట్లో కుర్రోడు, పక్కనింటి కుర్రోడు, మన చుట్టుపక్కల ఉండే పర్సన్స్, జనాల్లో నుంచి ఉన్న ఒక క్యారెక్టర్ లాగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీరో మీరు ఇందాక అన్నారు, హీరో ఇలా ప్లాన్ చేసుకుని యాక్షన్ అలా ప్లాన్ చేసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రేడ్ మార్క్ పడుతుంది. నాకు దానికన్నా ఎక్కువ నాకు ఎందుకు ఈ క్యారెక్టర్ అండ్ ఈ కథ ఇష్టపడ్డానంటే, ఇలాంటి సినిమాల వల్ల తెలియకుండా మనవుడు అనే ఫీలింగ్ వస్తుంది అని నాకు అనిపించింది. సో నాకు ఆ ఇన్నర్ ఫీలింగ్ అలా చాలా గట్టిగా అనిపించి నేను అది ప్రొడక్షన్ సో అంటే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు మీ దగ్గరికి డైరెక్టర్ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన కథకి, ఆయన తీసిన కథకి మీ స్క్రీన్ పైన చూసినప్పుడు సో ఎలా అనిపించిందండి? చాలా హ్యాపీగా అనిపించిందండి. యాక్చువల్లీ నేను ఇంత సాఫ్ట్గా, అంటే నేను మనిషి సాఫ్ట్, బేసిక్గా రియల్ లైఫ్లో నేచర్ సాఫ్ట్ నేచర్, లిటిల్ ఫన్ మూడ్లో ఉంటా క్లోజ్ పీపుల్ అయితే, లేకపోతే సైలెంట్గా ఉంటా, చాలా తక్కువ మాట్లాడే మనిషి నేను. కానీ ఇందులో మాత్రం కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి క్యారెక్టర్ పరంగా, అండ్ అన్ని వేరియేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం భయంగా ఉండేది. దాన్ని వర్క్షాప్స్ చేసుకొని కొంచెం ముందే ప్రిపేర్ అయిపోయి, అండ్ కథ ముందు నుంచి తెలుసు కాబట్టి కొంచెం ఈజీ అయింది. అండ్ దట్టు మళ్ళీ అందరు నా ప్యాడింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల, ఆ కంఫర్ట్ జోన్లో వర్క్ చేయడం వల్ల చాలా హ్యాపీగా క్యారెక్టర్ ప్లే అయింది. అంటే నిజంగా మీకు బ్లెస్సింగ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు 38 years తర్వాత మీ మూవీలో ఈ రకంగా పేరప్ అవడం కానీ, ఇళయరాజా గారు మ్యూజిక్ కానీ, తోటతరణి గారు యాడ్ ఆన్ కానీ, ఎంఎం కీరవాణి గారు, ఎస్పి చరణ్ గారు, సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అనుకున్న సబ్జెక్ట్కి, మీ అఫర్మేషన్కి ఇవన్నీ యాడ్ ఆన్ ఎసెన్స్ లాగా నాకు అనిపించింది. సో ఇది ఇంతమంది ఇలా ప్యాక్డ్గా మీకోసం రావడానికి బిహైండ్ ద రీజన్ అండ్ మీరు రాలేదండి, సినిమా కోసం వచ్చారు. డెఫినెట్గా అంటే మీ అప్రోచ్ కూడా ఉంటుంది, బట్ మంచి కథ ఉన్నప్పుడు అప్రోచ్ అవుతే ఎవరైనా దాన్ని ఇష్టపడతారు. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉండేది, ఆ కథ బాగుంది, ఇలాంటి కథకి మనం మాట్లాడితే వాళ్ళందరూ పాజిటివ్గా రియాక్ట్ అవుతారని నాకు ఆ నమ్మకం కలిగిన తర్వాత ఆ రోజు నేను అందరిని అప్రోచ్ అయ్యాను, నేను డైరెక్టర్ గారు ఇద్దరం కలిసి. సో అది అలా నా గురించి అనేది కాకుండా కథ గురించి అండి ఏది జరిగినా కూడా. అండ్ ఆబ్వియస్లీ నేను బ్లెస్డ్ అనే చెప్తా, బికాజ్ మనము ఎంత ప్లాన్ చేసుకున్నా ఇలాంటివి జరగవు. అన్ప్లాన్డ్గా జరిగిందే యాక్చువల్ చెప్పాలంటే కూడా, ప్రతిదీ కూడా రాజా గారైనా కిరణ్ గారైనా అందరూ అన్ప్లాన్డ్ జరిగింది. అండ్ పక్కా అదైతే బ్లెస్డ్ అని చెప్పొచ్చు. సో ఎలా అనిపిస్తుందండి రాజేంద్ర ప్రసాద్ వరకు మీ ఇద్దరికి ఎలా మెమరబుల్? చాలా నేర్చుకోవడం దొరికిందండి నాకైతే. ఎందుకంటే కొత్త వాళ్ళు పెద్దవాళ్ళతో చేస్తున్నప్పుడు కొంచెం హెజిటేషన్, భయం ఏదో ఉంటుంటుంది. కానీ ఆయన కంఫర్ట్ ఇవ్వడం వల్ల అండ్ చాలా నేర్చుకోవడం దొరికింది. బేసిక్గా వాళ్ళు సెట్స్లో ఉన్నప్పుడు ఒక సీన్ చేస్తున్నప్పుడు దాన్ని మ్యాచ్ ఎలా చేస్తాం అనేది నాకు కొంచెం ఉండేది మనసులో. కానీ వాళ్ళు చేస్తున్న దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఆ సీన్ తాలూకు ఇంటెన్సిటీ మనకు తెలిసినప్పుడు జస్ట్ వాళ్ళు చేస్తున్న దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే ఆటోమేటిక్గా రియాక్షన్ వచ్చేసేది. సో అలాంటి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అండ్ ఈవెన్ ఈవిడ దగ్గర కూడా ఆకాంక్ష గారు అసలు వెల్నోన్ ఆవిడ, అంటే యాక్ట్ చేసినట్టుగా ఉండదు ఆవిడ, న్యాచురల్గా ఉంటారు ఆవిడ. సో ఎలా అనిపించింది అంటే ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు ఇలాంటి లెజెండ్స్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? So this is my second opportunity to work with Rajendra Prasad garu, and the first time I worked with him in Bench Life, I was like, it's gonna be fun when you get the lines, the cues from the actors like him. It makes your work easy, and I remember we did not use any glycerin for that particular scene. Father-daughter, we were playing father-daughter in that show, and it was such an emotional scene, and I thought that it would be fun that on this film also I'm getting an opportunity to work with him. So I thoroughly enjoyed it. If I talk about Archana ma'am, she has a warmth of a mother, and I still remember on the sets I used to call her ma, and she used to insist that you call me ma, and she's such a sweetheart. We are nobody to actually comment on their craft. They are legendary actors, we all know, and it's a blessing to be a part of a film like this and to be around them. They are the school
you know, and you learn so much from them. It's just not about acting, it's about the patience and the, you know, and the things they come with. So I think it's an amazing experience for me, and I'm thankful for the opportunity. ఏమైనా టఫ్ సీన్స్ వాళ్ళతో చేసినప్పుడు ఎక్కువ రీటేక్స్ పడినటువంటి సీన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి? Retakes I don't remember, but yeah, there are so many beautiful scenes, you know, in the film, which you'll watch the film and you'll get to know. Emotionally depth scenes, and you will see everybody coming together and making that particular scene success, you know, as an actors. So I feel grateful and very fortunate. And Rupesh garu, as a producer ga క్రూని మీరు ఎలా సెలెక్ట్ చేశారు? అంటే కథ పరంగా సెలెక్ట్ చేశారా? ఆకాంక్ష గారిని చూస్ చేశారు అంటే చాలామంది ఉన్నారు, అండ్ మీరు కొత్త కాబట్టి కొత్త వాళ్ళతో కూడా జర్నీ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు యాజ్ ఎ హీరోయిన్గా. బట్ ఎలా క్రూ సెట్టింగ్స్ అనేవి ఎలా చేయడం? అదేండి, కథ డిమాండ్ చేయడం వల్లే సెలెక్ట్ చేయడం జరిగింది. నేను డైరెక్టర్ గారు ఇద్దరు డిసిషన్ తీసుకున్నాం వాటిగా, ప్రతి దాని జాగ్రత్తలైనా కూడా. అండ్ కొత్త వాళ్ళు అంటే మా దాంట్లో మెయిన్ లీడ్స్లో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఏ క్యారెక్టర్కి ఎవరైతే ప్రాపర్గా ఉంటారనేది ఒక కథ వింటున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుందండి. ఇమాజిన్ చేసుకోవచ్చు మనం అప్పుడే. సో దాన్ని బట్టి ఫస్ట్ మనకు కావాల్సింది రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు నాకు అదే స్ట్రైక్ అయింది. అండ్ ఆయన తర్వాత అడిగితే నేను ఆయన ఊహించుకొని రాసుకున్నాను సరే కదా అంటే ఆయన సరే డన్ ఇది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఓకే. మిగతాది మనం కాస్ట్ పక్కన పెట్టేసి మన క్రూ ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాలకి. ఎందుకంటే ఆ విజువల్ చూపించాలి అంటే ఆర్ట్ ఇంపార్టెంట్, దాంతోపాటు ఆ విజువల్ కావాల్సిన మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళతో చేద్దాం అనుకుని టైం తీసుకొని చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మొదలుపెట్టి ప్రయత్నం చేసి, సో అది అంతా కథ డిమాండ్ చేయడం వల్లే జరిగింది. అండ్ టీజర్లో రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అర్చన గారు కానీ చాలా యంగ్గా చాలా బాగా కనిపించారు వాళ్ళు. అంటే ఒక్కసారిగా అక్కడికి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాం ఆల్మోస్ట్. వాళ్ళంతా టీజర్ ఓపెనింగ్ లో అర్చనమ్మ గారు బకెట్ తీసుకున్న షాట్ ఉంటుందండి, నేను అక్కడ ఉన్న సెట్ లోనే. ఓకే. సో షాక్ కానీ అసలు చాలా అంటే మళ్ళీ ఒక క్యూట్ పేరు, అప్పట్లో పేరుని మనం రీకలెక్ట్ చేసుకున్నాం లేడీస్ టైలర్ అప్పుడు. సో అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే యంగ్ లుక్ కానీ వాళ్ళు తీసుకున్నారండి. కథ చెప్పేంత వరకు డైరెక్టర్ గారు బాధ్యత. రాజేంద్ర ప్రసాద్ గారు లోపల విన్నారు కథ చెప్పగానే దాని తర్వాత అవి ఏజ్ గ్యాప్ వేరియేషన్స్ ఉన్నాయి వాళ్ళకి తెలుసు. కథ చెప్పినప్పుడు నేను చెప్పేస్తాను డైరెక్టర్ గారు. చెప్పిన తర్వాత అర్చనమ్మ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక షెడ్యూల్కి కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం వెయిట్ తగ్గారు. అర్చన గారు అది చెప్పే కదండి బకెట్ షాట్, అందులో నేను అక్కడ ఉన్న స్పాట్లో ఆవిడ ఆ ఏజ్ అండ్ ఆ లంగావని వేసుకోవడం ఫొటోస్ వరకు పోస్టర్స్ వరకు బాగుంటుంది, కానీ క్యారీ చేయడం కాదు, ఏదైతే టీనేజ్లో ఉండే బాడీ లాంగ్వేజ్ ఇవ్వడం. నేను ఆ షార్ట్ చూడగానే ఐ వాజ్ సర్ప్రైజ్. నేను అసలు అలాంటి చాలా చాలా చిన్న చిన్న థింగ్స్ నేను నేర్చుకున్నాను వీళ్ళిద్దరి దగ్గర. సూపర్. అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ మనకి చాలా మోటివేషన్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారు అండ్ మీ కాంబినేషన్లో ఆయన మ్యూజిక్ ఇవ్వడం, 2 పాటలు బయటకు వచ్చాయి, అవి 2 చాలా బాగుండటం ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించిందండి. 2 కాదండి, యాక్చువల్లీ 4 సాంగ్స్ వచ్చాయి బయటికి ఇప్పటికి. సో అన్ని సాంగ్స్కి మంచి రెస్పాన్స్ ఉంది, ఆర్గానిక్గా మంచి రెస్పాన్స్ ఉంది, మంచి కమెంట్స్ వస్తున్నాయి. మాకు తెలిసిన వాళ్ళు అయితే ఫోన్స్లలో కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అండ్ మీరు అందరూ అంత సినిమాకి కూడా ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు సినిమాని నేనైతే గట్టి స్ట్రాంగ్గా ఉన్నానండి. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూనే పెరిగా, ఇప్పుడు కూడా స్టిల్ వింటూనే ఉంటాయి. మన ప్లేలిస్ట్లో ఖచ్చితంగా ఇళయరాజా గారి సాంగ్స్ అయితే మస్ట్గా ఉంటాయి. అంటే ఫీల్ని బట్టి ఒక సాంగ్ అనేది పెట్టుకుంటాం కదా. సో అంటే ఆ సాంగ్స్ ఏమైనా మా కోసం మీ ఫేవరెట్ ఇళయరాజా గారి సాంగ్ ఏదన్నా? చాలా సాంగ్స్ ఉన్నాయండి, పర్టికులర్గా ఒక సాంగ్ అనేది ఏం లేదు, చాలా సాంగ్స్, అన్ని సాంగ్స్ బాగుంటాయి. అంటే ఇందులో మీరు ఏమన్నా చెప్పారా సార్ నాకు ఈ ఎసెన్స్ కావాలి, ఈవెన్ డైరెక్టర్ గారు కానీ మీరు కానీ? లేదండి, ఎగ్జాంపుల్ ఏం చెప్పలేదు. పర్సనల్గా నా ముందు ఉన్నంత వరకు అయితే డైరెక్టర్ గారు ఏం ఎగ్జాంపుల్ చెప్పలేదు, ఆయన అడగలేదు కూడా. సిచ్యువేషన్ చెప్పడము అండ్ అంతే తప్ప నాకు ఒక రెఫరెన్స్, ఆయన సాంగ్స్ ఆయన రెఫరెన్స్ ఏం చెప్తామండి. అసలు సిచ్యువేషన్ చెప్తేనే సెకండ్స్లో వచ్చేది ట్యూన్ ఆయన దగ్గర నుంచి, ఆయన హార్మోనియం పెట్టి మీద నుంచి. సో అసలు అవసరమే లేదు రెఫరెన్స్ ఇవ్వడం. అండ్ ఇళయరాజా గారికి ఫస్ట్ టైం కీరవాణి గారు లిరిక్స్ రాసి ఇచ్చారు సాంగ్కి సంబంధించి, అది ఎలా జరిగిందండి?
అదే ర్యాండమ్గా మాకు మేము సెకండ్ సిట్టింగ్కి వెళ్ళామండి. ఫస్ట్ సిట్టింగ్కి షష్టిపూర్తి సాంగ్ తీసుకున్నాం, ఆల్రెడీ మొన్న వదిలేము 4 days కింద. ఈ పోస్టర్ కూడా ఆ సాంగ్ నుంచి వచ్చిందే. సెకండ్ సిట్టింగ్కి వెళ్ళినప్పుడు 2 పాటలను ప్రిపేర్ వెళ్ళాము, 2 సిచ్యువేషన్స్ వెళ్ళాము. చైతన్ ప్రసాద్ గారు ఫస్ట్ షష్టిపూర్తి సాంగ్ ఆయన రాస్తారు, నెక్స్ట్ సిట్టింగ్ కూడా 2 పాటలు మీతో రాయిస్తాము మీకు అని మేము తీసుకెళ్ళాం. ర్యాండమ్గా వెళ్తున్నప్పుడు ఈవిడ మీద ఏదో ఏజెంట్లోదో కీరవాణి గారు రాసిన సాంగ్ కొంచెం ఆ సాంగ్లోనే ఈవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది చిన్న ఉంటుంది. అది ఇంకా ఎవరు పట్టుకోలేదు, స్టిల్ ఎవరికి ఇంకా అర్థం కాలేదు. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ థియేటర్లో చూసిన తర్వాత మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఆ లిరిక్స్కి వాల్యూ తెలుస్తుంది అప్పటికి. సో లిరిక్స్ బాగున్నాయి, ట్యూన్ బాగుందని ఇప్పటివరకు చెప్తున్నారు, కానీ అది వేరే. మెయిన్ పాయింట్కి వస్తాను మీరు అడిగిన దానికి. సో సెకండ్ సిట్టింగ్కి వెళ్ళినప్పుడు చైతన్ ప్రసాద్ గారికి మేము ట్యూన్ రాగానే ఫస్ట్ సాంగ్కి సరే దీనికి మీరు రాయండి, దీనికి ఆయన ఉంటే బాగుంటుంది, మీరు ఒకసారి చెప్తారా, మీరు రాయాల్సిందే కానీ మీరు ఒకసారి చెప్పండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తే, భలేవాడు మన సినిమానే కదా, ఇంకా మా బాస్ దగ్గర నేను మీరు రాయండి అని చెప్పే అవకాశం కూడా నాకు ఉంది అని రాజా గారు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడతాను అన్నట్టుగా అన్నారు. బయటికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడారు, ఆయన ఇక్కడే ఉన్నారని చెప్పి పిలిచారని కూడా చెప్పారు మాకు. సో అప్పుడు అలా వెళ్ళిపోవడము, మేము ఆ ట్యూన్ రావడము, ఆ ఫ్యూ సెకండ్స్లో మేము చైతన్య ప్రసాద్ గారికి చెప్పడము, ఆయనకు ఫోన్ చేయడం, ఆయన పిలవడం, మేము వెళ్ళడం. వెళ్ళిన తర్వాత ట్యూన్ విన్న తర్వాత నాకైతే ఇబ్బంది లేదు, రాస్తాను, నాకు ఇంకా ఆనందం. రాజా గారి కంపోజ్ నేను ఆయనకి పెద్ద అబ్బాన్ని, కానీ ఆయన ఏమంటారో మరి ఒప్పుకుంటారో లేదో అని అంటే, మీరు ఓకే అంటే నేను ఇప్పుడే మాట్లాడిస్తాను సార్ అన్నాను. ఓకే మీరు అడగండి నేను మళ్ళీ స్టూడియోకి వచ్చాము, ఆయన అడిగాము, రాయని పర్వాలేదు. ఓకే. సో ఇది ఇలా ఫ్యూ అవర్స్లో జరిగిపోయింది అది. ఓకే, అంటే నడిచొచ్చే కాలానికి ఏదో అంటారు కదా, అలా అన్ని మిరాకిల్స్ కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కీరవాణి గారు నడిచొచ్చే లిరిక్స్ రాసేసి మీకు పాట అంటే మిరాకిల్ అండి ఇది. ఇంత అంటే ఇంత పెద్ద పెద్ద లెజెండ్స్ ఎలా తెచ్చారు, ఎంత కష్టపడి ఉంటారు అని అనుకుంటారు. డెఫినెట్ గా ఉంటుంది అనమాట. కానీ మా కష్టం ఏం జరగలేదు ఫస్ట్ మూవీకే అనేది కథ వల్లండి. కథ వల్ల. ఓకే. సో ఆకాంక్ష గారు మీరు చెప్పండి, అంటే ఈ మూవీలో కంప్లీట్గా పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది, ఎస్పెషల్లీ గోదావరి జిల్లా. అది ఎలా అనిపించింది, ఆ అట్మాస్ఫియర్ మీకు ఎలా అనిపించింది, ఆ స్లాంగ్ మీరు ప్రాక్టీస్ చేశారా బిఫోర్, ఎలా? Anyhow, they were supposed to dub it because the slang is very different. But if you talk about Godavari and the beauty of Godavari, you're gonna see it on a big screen. We had a great time shooting there, but at the same time, for whole crew and us also, when you shoot from a remote area, it's sometimes very difficult for the production also, for actors, for the whole team, technical teams. But we tried our level best to serve you the beauty of Godavari and of course Rajahmundry. And I hope that it reaches to you, because we had shot in a scorching heat. We had a tough time shooting every day on a location which is like in the center of Godavari. And you don't have any roads to go there. You have to travel by boat. So we have experienced that also. We are grateful for that experience, and also it was a little tough for everybody to commute that way, but we enjoyed. And I hope climate kuda chala 45 ఉండేది. అందరూ ట్యాన్ అయిపోయారు, yeah. చాలా టైర్డ్ గా అయిపోయి, చాలా ఈజీగా టైర్డ్ కూడా అయిపోయేవాళ్ళు. కానీ అందరం చాలా కష్టపడి, అది అంటే ఆ హార్డ్ వర్క్ డెఫినెట్గా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది కాబట్టి, అది మీరు నమ్మారు కాబట్టి ఇంత హ్యూజ్ సక్సెస్ కూడా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.